పాదరక్షలతో కొడతారంటారు జనాలు. ఏం లేదు. ఏం వర్కౌట్ అనేది అది ఏం వర్కౌట్ కాదది. ఎందుకంటే 2.0, 4.0 అవి సినిమా డైలాగులు వాడడానికి ఇది సినిమా కాదు, ఇది రాజకీయం ఇది. రాజకీయంలో ఎత్తుపల్లాలు చాలా ఉంటాయి. చూసుకోవాలా. ఇంకోటేందంటే జనాల అభిప్రాయాలు తెలుసుకోవాలా. నీ అంతకు నువ్వు నోటికొచ్చింది మాట్లాడితే జనాలు ఊరుకోరు గదా! జనాలు ఎక్కడ నిరూపించాలో అక్కడ నిరూపిస్తారు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసిన ప్రవర్తన, నీ అలవాట్లు, నీ పద్ధతులు చూసే ఆల్రెడీ వాళ్ళు రిజల్ట్ తీసుకున్నారు. మళ్ళీ ప్రవర్తన పద్ధతులు మళ్ళా తేడా కొట్టి మళ్ళా దాన్ని సరిజేసుకొని నువ్వెంతకు నువ్వు ఏవైతే తప్పులు జరిగినాయో దాన్ని ఒడిదుడుకులు సరి చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్‌లలో నీకు నిలబడే అవకాశాలుంటాయి. లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పార్టీ అధోపతనానికెళ్ళే దెబ్బతినే అవకాశాలున్నాయి. అంటే ఆయన అసెంబ్లీలో కూడా రాకుండా ఏం క్వెషన్ చేయకుండా జనాల్లోకెళ్ళి ఏమని అడుగుతాడు? అసలు ఆళ్ళు ఒప్పుకుంటారా జనం? ఒకటి ఒకటి అన్న ఏందంటే ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత మంచోళ్ళు మహానుభావులుగా తప్పలేదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు విజయవాడలోనే వేరే వాళ్ళు అవతల తొడగొట్టి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది రాజకీయం అన్న తర్వాత ఆపోజిట్ యాంటీ మనుషులు కంపల్సరీ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇగో అట్టేంది, నేను ఓడిపోయాను, వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ గురించి ఏదో టాపిక్ మాట్లాడాలి. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే అది మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. ఇప్పుడు ఒకటి ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంది. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళొచ్చి ఎన్నేళ్ళు అవుతుంది, దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుంది. ఆ పరిపాలన ఏపీ వాళ్ళ ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయో వాళ్ళకి ఆల్రెడీ తెలుసుకోవాలి. కాబట్టి ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా ప్రజల మైండ్‌లో ఒక ఒపీనియన్ ఉంటది. ఏమని? నాకు ఇప్పుడు మీ ముగ్గురు నిలబడ్డారు. మీ ముగ్గురి నడవడిక నేను గమనిస్తున్నాను. ఎవరెలా పట్టుకున్నారు, ఎవరెలా మాట్లాడుతున్నారో నాకు బిహేవియర్ తెలుసు. మీరు రేపొద్దున మీ ముగ్గురి మధ్యన ఒక ఎలక్షన్ అన్నట్టు పెట్టినారనుకోండి, నా సీక్రెట్‌గా నా ఓటేయమంటే నేను ఎవరికేయాలో నేను యేసుకుంటది. ఎందుకంటే నేను మిమ్మల్ని చూసినా కాబట్టి. అట్లా కూడా ప్రజలు కూడా ఇప్పుడున్న పార్టీని బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో అది ప్రజల తీర్పే ఉంటది తప్ప ఎంతమంది వచ్చినా కూడా నేను నిన్ను అది చేస్తా, ఇది చేస్తా నాది 9 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. అవును 9 నెలలు. ఇప్పుడు ఆయనకి ఎందుకు అంత పుట్టిందంటారు కోరిక మళ్ళీ జనంలోకి రావాలి? అట్లా కాదండి. ఇప్పుడు ఓ సింహాసనం మీద ఎక్కిన పులి తీసుకొని వచ్చి మళ్ళీ కింద దింపేసి మళ్ళీ జూలో వదిలిపెడితే ఏమవుతుంది? దానికి అదే కోరిక కలుగుతుంది. మళ్ళా కలిగినప్పుడు ఏం చేస్తుంది కూడా నేను కూడా మీరు పులి అంటున్నారు, మరి జనం ఏమో కుక్కలాగా సంబోధించి పక్కన పడేశారు, అంటే వీధిలో పడేశారు. మీరు ఇంకా జూ అనే మంచిగా చెప్పారు, జనం వీధిలో పడేశారు. మనం ఏం చేస్తామంటే ఒకటేసారి దాన్ని కూర్చోబెట్టేసి తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఏమైతే ఇగో అట్ అవుతుంది. ఇగో అట్ అయినప్పుడు ఏమైతుంది, మన నాకు ఆ సీట్ కావాలి మళ్ళీ ఎలాగోలా కలిసి పైకి వెళ్ళాలి. ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఏ పరంగా నేను వెళ్తే నాకు వర్కౌట్ అవుతుంది అనే ఆలోచనలు చేయడం వల్ల ఇప్పుడు ఈ పాదయాత్ర అనేది ఒకటి ప్లస్ అవుతుందేమో ఆలోచన చేస్తున్నారు. మరి అంతకు ముందు ఆయన పర్మిషన్ ఇవ్వలేదు కదా ఎవరు, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ యాత్రలకి. ఇతనికి ఇవ్వండి ఎందుకు ఇవ్వాలంటారు పర్మిషన్? అంటే ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే చెప్పాలా, జగన్ పరంగా కూడా జగన్ ని మనం విమర్శించడానికి జగన్ దగ్గర ఏం లేదు. ఎందుకంటే జగన్ అనేది ఒక సీఎం పదవి తీసుకున్నాడు. కానీ ఒక పార్టీ బలంగా ఉండాలంటే అందరూ టీం అంతా నాయకులందరూ కూడా ఒకలాగా ఉండాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం అది ప్రజలకు చేరుతుంది. ఇప్పుడు నేను ఒక క్రికెట్ టీం కూడా 11 మంది అందరూ కలిసి ఆడితేనే గెలుస్తుంది తప్ప ఒక సచిన్ టెండూల్కర్ 6 కొట్టినాడు, సెంచరీ కొట్టినాడు గెలవదు. జగన్ గారికి 11 మంది మిగిలారు, మరి క్రికెట్ టీంతో జట్టును గెలుస్తారు. అదే ఓడిపోవడానికి కారణాలని నేను చెప్తున్నా. ఎందుకంటే మనం నోటి అదుపును పెట్టుకోలేకుండా మనం మాట్లాడే విధానం జనాలకు ఏమనిపిస్తుంది అంటే నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయినవి. ఇప్పుడు రోజా ఏమంటుంది, చిటికెన వేలు వేయడము, నువ్వు నా చిటికెన వేలు కూడా నాకు పెరుక్కోలేవడం, వాడిన నా అసెంబ్లీ గేట్ కూడా ఇవన్నీ ఓవర్ టాపిక్ ఏమైతుంది చెప్పాలి. జనాలు ఏమనిపిస్తారంటే ఎవరితో మాట్లాడకుండా ఎవరితో చేయకుండా వాళ్ళ తీర్పును వాళ్ళు ఇచ్చుకున్నారు. అట్లా ఈసారి నుంచైనా సరి చేసుకొని తను చేసిన తప్పు సరిదిద్దుకుంటే నెక్స్ట్ టైం ఆయనకు అవకాశాలు ఉండొచ్చు.